కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణల బిల్లు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. విద్యుత్ సంస్కరణల బిల్లు చండీగఢ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏపీ సిపిడిసిఎల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరిగితే అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కూడా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్ ఉద్యోగులు ఐకమత్యంగా వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారని కొనియాడారు. వారి పోరాటాలకు మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రైవేటీకరణ భూతం పొంచి ఉందని హెచ్చరించారు. అందరూ మేల్కొని ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విద్యుత్ జేఏసీ చైర్మన్ సిహెచ్ హరికృష్ణ, ఏపీ సిపిడిసిఎల్ విద్యుత్ జేఏసీ చైర్మన్ రాచగర్ల సంజీవరావు, రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ టి అంజయ్య, జిల్లా జేఏసీ కన్వీనర్ కెఎస్ రవి, ఎన్ జైకర్, విఎల్ నరసింహారావు, సిహెచ్ కాంతారావు, ఏబి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే విద్యుత్ సవరణ చట్ట బిల్లును వెంటనే ఉత్తరప్రదేశ్ చండీగఢ్ వ్యవస్థీకరణ వెంటనే ఉత్తరప్రదేశ్ చండీగఢ్ ప్రైవేటీకరణ వెంటనే ఉత్తరప్రదేశ్ చండీగఢ్ ప్రైవేటీకరణ వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడానికి వెంటనే ఈరోజు రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస పిలుపు మేరకు ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ఐకాస పిలుపు మేరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో లంచ్ అవర్ ధర్నా డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రైవేటీకరణను నిలుపుదేయాలని, ప్రైవేటీకరణలో బహు సంస్కరణల పేరుతో కార్మికులకు మరియు వినియోగదారులకు చాలా అసంతృప్తిగా ముందుకెళ్తున్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని, ఇప్పటికైనా ఛత్తీస్గఢ్ను ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు ప్రైవేటీకరణ నిలుపుదల చేయనప్పుడు ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమం తీవ్రవార్తలో నడిపిస్తూ వారి యొక్క నిరసన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కార్మిక చట్టాలలో ఎప్పుడు కూడా మార్పు తీసుకురాకుండా కార్మికుల చట్టాలు 1947 సంవత్సరంలో కార్మిక చట్టాల ప్రకారమే నడుచుకోవాలని, ప్రైవేటీకరణకు ఎప్పుడు కూడా నిలుపుదల చేయాలని, ప్రైవేటీకరణ వల్ల వినియోగదారుడికి సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాగే కార్మికులలో కూడా బహు సమస్యల మీద ముందుకు వెళ్ళడానికి అనివార్య కారణాల వల్ల జరుగుతూనే ఉందని సభాముఖంగా తెలియజేస్తూ, మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశిస్తూ మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, అందాని గ్రూపు కట్టబట్టబోతున్నటువంటి అందాని గ్రూపును కూడా రద్దు చేయాలని ఈ సభాముఖం డిమాండ్ చేస్తూ, ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రైవేటీకరణకు ముందుకు అడుగును వెంటనే నిలుపుదల చేయాలి. ఇక మీదట కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ఐకాస తరపున తీవ్రంగా ఉద్యమ బాట నడిపి ఈ యొక్క వారికి సంఘీభావంగా ఉద్యమ బాట నడుపుతామని తెలియజేస్తున్నాం. ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లా విద్యుత్ భవనం దగ్గర లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలను ఎమ్మటనే నిలుపుదల చేయాలని కోరుకుంటూ, ఇదే విధంగా ముందుకెళ్తే మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ స్థాయికైనా ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి మా జేఏసీ తరపున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి మొదటిగా కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్ని గంపగుత్తగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నారు. దాంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా విద్యుత్ రంగ సంస్థ మొత్తాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించబోతున్నారు. పోయిన సంవత్సరం ఇదే పరిణామం జరిగింది. ఆ విధంగా ఉద్యోగులందరూ జేఏసీకి ఏర్పడి రేయింబౌళ్ళు ఉద్యమాలు చేస్తే కొంచెం కేంద్ర ఎన్నికలు ఉన్నాయని చెప్పి వెనకదగ్గారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన మరుసటి సంవత్సరం వెంటనే మళ్ళీ ఆ రెండు రాష్ట్రాలని
ఇమ్మీడియట్గా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అదే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన కన్జ్యూమర్స్కి రైతులకి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అనే పేరుతోటి అదానీ సంస్థకి అప్పగించారు. ఈ విధంగా ఆంధ్రదేశంలో కూడా ఈ ప్రైవేటీకరణ భూతం అతి త్వరలో రాబోతోంది. దానివల్ల కన్జ్యూమర్సు రైతులు అట్లాగే వినియోగదారులే కాకుండా మన పారిశ్రామికవేత్తలే కాకుండా ఉద్యోగులు కూడా ఉద్యోగాలని ఓడగొట్టి ఇళ్లకు పంపించే ఒక కుట్రపూరితమైనటువంటి విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయి. ముందుగా అతి లాభదాయకమైనటువంటి వ్యవస్థ విద్యుత్ రంగ సంస్థ. ఏ రూపాయిలో కూడా నష్టం రాని సంస్థ ఇది. వ్యాపారం చేసుకోవచ్చు. అటువంటి సంస్థలో నష్టాలు వచ్చినాయని చెప్పి బూచి చూపించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి మాకున్నటువంటి జీతాల మీద పడి మాకు ఇంత జీతాలు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగులను కూడా ఇళ్లకు పంపించాలని మా జీవితాలని బుగ్గిపాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానిని తిప్పికొట్టడం కోసం ఇప్పుడు చండీగఢ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ విద్యుత్ ఉద్యోగులందరూ ఐక్య కార్యాచరణకు ఏర్పడి రేయింబౌళ్ళు భార్యా పిల్లలతోటి కుటుంబ సభ్యులందరితోటి వాళ్ళు ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. చండీగఢ్లో ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి సంఘీభావంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ జేఏసీ తరఫున మేము కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇది గనక వెనక్కి తగ్గకపోతే దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నక్కీ అనే సంస్థ ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మొత్తం విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఉద్యమం బాట పట్టే తరుణం ఆసన్నమైంది. ఇక్కడ ఎవరికీ మినహాయింపు లేదు. ప్రతి ఉద్యోగి దీంట్లో పాల్గొనాలి. పాల్గొనకపోతే వాళ్ళ ఉద్యోగాలకే ప్రమాదం వస్తుంది. వాళ్ళ పిఆర్సీ ఉండదు. వాళ్ళ జీపీఎఫ్ డబ్బులు కూడా రేపు పొద్దున రావు. కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాడు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా మరి మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని తీవ్రతరం చేయాలనేది అక్కడ గన ఆ ఉద్యమాన్ని ఆపకపోతే వారి యొక్క నిరసన ప్రైవేటీకరణ గన ఆపకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున ఎగిసేటట్టు అందరూ కార్మికులు కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క దేశవ్యాప్త విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అటు కేంద్రం తరపున ఇట్లా జేఏసీ ఆంధ్రప్రదేశ్ జేఏసీ తరపున ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు లంచ్ అవర్ డిమానిస్ట్రేషన్ చేస్తున్నాము. వాళ్ళకు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్లో అలాగే ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతున్న ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క అతి ముఖ్యమైన విద్యుత్ సంస్థని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారనేది ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఒక్క నిమిషం కరెంట్ లేకపోతే ఎంతో ఇబ్బందులు పాలవుతున్నాయి. కోవిడ్ టైంలో మేము ఎంతగానో శ్రమపడి చేసినందుకు కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా చేశారు. కోవిడ్ టైంలో అందరూ ఇళ్లలో పనుకుంటే మేము వచ్చి బజార్లో పనిచేసి మా ప్రాణాలు పోగొట్టుకున్న సమయంలో కూడా మేము ఎంతో కష్టపడి పనిచేస్తే అది గుర్తించకుండా ఈరోజు విద్యుత్ ఉద్యోగుల్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్న ఈ ప్రైవేటీకరణ బిల్లుని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఉపసంహరించుకొని ఈ యొక్క విద్యుత్ సంస్థని అతి ముఖ్యమైన ఈ విద్యుత్ సంస్థని ప్రైవేట్ సెక్టార్ కాకుండా గవర్నమెంట్ సెక్టార్ కింద ఉంచి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క సంస్థల్ని ప్రైవేటీకరణ చేయకుండా చూడాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.